తెలంగాణ ప్రజాప్రభుత్వం కొన్ని కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చేపట్టిన సివిల్స్ అభయహస్తం లాంటివి సత్ఫలితాలిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటే రీజనల్ రింగ్ రైలును ఇవ్వాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ ఈ వారం కోరారు. ఇవే కాదు, ఈ వారం రోజుల్లో చాలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ సివిల్స్ అభ్యర్థులకు చాలా మేలు చేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా మారుతోంది. సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధమయ్యే పేద కుటుంబాల అభ్యర్థులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో గతేడాది ప్రవేశపెట్టిన రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం సత్ఫలితాలిస్తోంది. సివిల్స్ 2024 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో పాసై మెయిన్స్ కు ఎంపికైన 135 మందికి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఒక్కో అభ్యర్థికి 1,00,000 చొప్పున ఆగస్టు 26న ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. వారిలో 20 మంది సివిల్స్ మెయిన్స్ లో సత్తా చాటి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఈ నెల 5న ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సీఎం మరోసారి ప్రజాభవన్ లో ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఆఫీసర్లు రావాలన్న లక్ష్యంతో సీఎం ఈ స్కీమ్ ను డిజైన్ చేశారు. వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్లు రావటానికి కారణం అక్కడ ఎక్కువ మంది సివిల్స్ పై దృష్టి పెట్టడం వల్లే అని చెప్పారు. సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళను కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవోలు కూడా తెలుగులో ఇచ్చేలా దశల వారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ జీవోను తెలుగులో ఇప్పించామన్నారు. ఈ నెల 5న హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కోర్టు జడ్జిమెంట్లు కూడా తెలుగులో ఉండాలని, అప్పుడే తీర్పులు సులువుగా అర్థమవుతాయని చెప్పారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్లు 18 కోట్ల మందికి పైగా ఉన్నారని అందరికీ గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ స్లోగన్ 2050 ప్లాన్ చేస్తున్నామని, తెలుగు వారంతా భాగస్వామ్యం కావాలన్నారు. ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే 2వ భాషగా తెలుగు భాష ఉన్నది. హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలామందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలుగు భాష 2వ భాష. దాదాపుగా 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అవసరమైన నిధుల కోసం అన్ని సందర్భాలను సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకుంటున్నారు. ఆధునిక హంగులతో నిర్మితమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న ప్రారంభించగా ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు చెప్తూనే హైదరాబాద్ ప్లస్ పాయింట్లను పీఎం కు గుర్తు చేశారు. మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రైల్, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతివ్వాలన్నారు. ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సాకారంలో భాగంగా తెలంగాణకు సహకారం అందిస్తే 1 ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామన్నారు. ये चरलापल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं
क्योंकि ये हैदराबाद तेलंगाना स्टेट लैंडलॉक स्टेट है। पोर्ट का कोई फैसिलिटी नहीं है, खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है। आज पूरे किए और प्रधानमंत्री जी और तेलंगाना जनता को ये अंकित कर रहा है, तो तेलंगाना के लिए बहुत उपयोग होगा। హైదరాబాద్ లో మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి తెచ్చింది సర్కార్. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు 6 వరుసల్లో నిర్మించిన ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ ఈ నెల 6న ప్రారంభించారు. వైఎస్ఆర్ హయాంలో 11.5 కిలోమీటర్ల మేర పీవీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరిగితే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండో అతి పొడవైన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. సిటీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. పాతమస్తీ ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అన్నారు సీఎం. నిజానికి జూ పార్క్ ఆరంఘర్ ఫ్లైఓవర్ ను గతేడాది డిసెంబర్లోనే ప్రారంభించాల్సి ఉండగా సర్వీస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యం వల్ల వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తయ్యాయి. 799 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ పాతమస్తీ నుంచి బెంగళూరు నేషనల్ హైవే, శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఈజీగా వెళ్లేందుకు ఉపయోగపడనుంది. గతంలో ఈ ప్రాంతంలో జూ పార్క్ నుంచి ఆరంఘర్ వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర టైం పట్టగా ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు. ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు. కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది. ఈరోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అవసరమైన ప్రతి సందర్భంలోనూ బ్రాండ్ హైదరాబాద్ ను రేవంత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తూనే ఉంది. సోమవారం నాడు సచివాలయంలో పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్ల తయారీ, దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని చెప్పారు శ్రీధర్ బాబు. సెమీ కండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్ పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్లో ఉంది. రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 1000 కోట్ల పెట్టుబడితో ప్రొడక్షన్ యూనిట్ తొలి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పీటీడబ్ల్యూ ఏషియా విభాగం ఎండీ చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.